హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున్న మనసై ఎపిసోడ్ 49. అవంతిక చేతిలో గిటార్ పట్టుకొని స్టేజ్ మధ్యలో ఉన్న ఎత్తైన కుర్చీ మీద కూర్చుంది. ముందున్న మైక్ని సరి చేసుకుంటుండగానే ఆడిటోరియంలోని లైట్లన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి. సరిగ్గా ఆమె మీద మాత్రమే వెలుగు పడింది. గిటార్ తీగలను ఆమె మెల్లగా మీటుతుంటే ఆ సంగీతం హాలంతా వినిపించింది. దానికి తోడు ఆమె పాట అందుకుంది. జనాల్లో ఎవరినో వెతుకుతున్నట్లు ఆమె చూడలేదు, కానీ ఒక జత కళ్ళు మాత్రం తననే తదేకంగా చూస్తున్నాయన్న భావన ఆమెకు కలిగింది. పాటలో మునిగిపోతూ అవంతిక కళ్ళు మూసుకుంది. పాట ముగింపుకు వస్తుండగా స్టేజ్ మీద మళ్ళీ వెలుగులొచ్చాయి. పైకప్పు నుంచి రంగురంగుల పూలవాన కురవడం మొదలైంది. అది చూసి ఆడిటోరియంలోని జనాలు ఒక్కసారిగా ఈలలు కేకలతో హాలును ఊపేశారు. అవంతిక తన కనురెప్పలాడిస్తూ మెల్లగా కళ్ళు తెరిచింది. తన కళ్ళ ముందే పూలరేకులు అలా రాలుతుంటే ఆమెకి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. అసలు తన పర్ఫార్మెన్స్ టైంలో ఇలాంటి పూలవాన ప్లాన్ చేసినట్లు ఎవరూ ఆమెకి చెప్పలేదు. ఎవరైనా చివరి నిమిషంలో సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? అవంతిక చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. కానీ ఎలాగోలా తడబడకుండా పాటను పూర్తి చేసింది. అంతలోనే ఎక్కడి నుంచో ఒక డ్రోన్ ఎగురుకుంటూ స్టేజ్ వైపు వచ్చింది. ఆశ్చర్యంగా ఆ డ్రోన్ పైన ఒక అందమైన పూల బొకే ఉంది. జనాలు మళ్ళీ గట్టిగా అరిచారు. ఆడిటోరియం నిండా చప్పట్లు కేకలు మార్మోగుతుంటే అవంతిక గుండె కూడా అంతే వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. బ్యాక్ స్టేజ్లో నిలబడి ఇదంతా చూస్తున్న తన్మయికి ఆశ్చర్యంతో అలానే ఉండిపోయింది. చూడు, ఈ అనిరుద్ధ్ వేసే వేషాలు చూడు అని తన్మయి అసూయగా తనలో తనే గొనుక్కుంది. మధ్యాహ్నమే కదా, అనిరుద్ధ్ బోర్ కొడతాడని, అతడికి రొమాన్స్ తెలియదని అంది. కానీ ఈ పూలవాన డ్రోన్స్తో పూల బుకే పంపే ఐడియా చూస్తుంటే అతడు అస్సలు బోర్ కొట్టే మనిషిలా అనిపించట్లేదు. తన్మయికి తన చెంప మీద ఎవరో గట్టిగా కొట్టినట్లే అనిపించింది. పాట పూర్తయ్యే సమయానికి ఆ డ్రోన్ సరిగ్గా అవంతిక ముందుకు వచ్చి ఆగింది. అవంతిక కనుబొమ్మలు ముడేసి అనుమానంగానే ఆ డ్రోన్ మీద ఉన్న పూల గుత్తిని చేతిలోకి తీసుకుంది. హాల్ అంతా క్లాప్స్తో హోరెత్తిపోయింది. అందరికీ శుభాకాంక్షలు అని పూలగుత్తిని హత్తుకుని మైక్లో చెప్పింది అవంతిక. ఆమె చూపులు జనాల్లో వెతుకుతూ ఫస్ట్ రోలో తెల్లటి డ్రెస్లో ఉన్న అనిరుద్ మీద ఆగాయి. థ్యాంక్స్ థ్యాంక్స్ ఎవ్రీవన్ అని అక్కడి నుండి బ్యాక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. డ్రోన్ వెళ్ళిపోయింది. పూలవాన ఆగింది. ఫస్ట్ రోలో కూర్చున్న అనిరుద్ కూడా అక్కడ కనిపించలేదు. అదంతా ఒక అందమైన కలలా అనిపించింది. ఒక కళ నుంచి బయటపడిన అవంతిక మనసులో ఏదో తెలియని ఒక తీపి అలజడి మిగిలిపోయింది. అవంతిక, నువ్వు ఎవరితోనైనా లవ్లో ఉన్నావా ఏంటి? ఆ పూలు నీ బాయ్ ఫ్రెండే పంపాడు కదా. డ్రోన్ ఉపయోగించి పంపడం ఎంత క్రియేటివ్గా ఉందో. అవును, ఆ పూలవాన కూడా అతడి ప్లానే కదా. మాకేం అలాంటి సర్ప్రైజులు రాలేదే. ఎంత రొమాంటిక్ అసలు. బ్యాక్ స్టేజ్కి వెళ్ళగానే తోటి స్టూడెంట్స్ వచ్చి అవంతికను చుట్టుముట్టారు. తన్మయి పరిగెత్తుకు వచ్చి ఆమెను ఆ గుంపు నుంచి బయటపడేసింది. వాళ్ళ ఆడిటోరియం నుండి బయటకు రాగానే ఒక పొడవాటి బలంగా ఉన్న కుర్రాడు వాళ్ళ దారికి అడ్డంగా నిలబడ్డాడు. హాయ్ అవంతిక, నీకు ఈ మధ్య బ్రేకప్ అయిందని విన్నాను. నేను ఫస్ట్ ఇయర్ నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ చెప్పే ధైర్యం లేకపోయింది. నువ్వు త్వరలో నీ కాలేజీ పూర్తి చేసుకొని వెళ్ళిపోతున్నావు, అందుకే. అవంతిక మాట్లాడేలోపే తన్మయి మధ్యలో దూరి ఆ కుర్రాడి ఆశల మీద నీళ్లు చల్లింది. ఆమెకి ఆల్రెడీ లవర్ ఉన్నాడు. ఇందాక ఆ పూలవాన కురిపించింది ఎవరనుకుంటున్నావు? ఆ డ్రోన్ వచ్చి పూల బొకే ఊరికే ఇచ్చి వెళ్ళిందా ఏంటి అని తన్మయ్య అతన్ని కసిరింది. ఆ కుర్రాడు తలగొక్కుంటూ, నేను ఈసారి కూడా లేట్ అయ్యానన్నమాట అని వెనక్కి తగ్గాడు. అంతలోనే వెనకాల నుంచి అడుగుల చప్పుడు వినిపించింది. అవంతిక వెనక్కి తిరిగి చూస్తే అనిరుద్ధ్ కనిపించాడు. వెన్నెల వెలుగులో అతడి రూపం చాలా హుందాగా అందంగా కనిపిస్తుంది. హలో సార్. అనిరుద్ధ్ తమ దగ్గరికి రావడం చూసి ఆ కుర్రాడు అతడెవరో ఊహించడానికి ట్రై చేశాడు. మీరు అవంతిక వాళ్ళ అంకుల్ కదా అన్నాడు. పక్కనే ఉన్న అనిరుద్ధ్ శరీరం ఒక్కసారిగా బిగుసుకుపోవడం అవంతిక గమనించింది. లేత రంగు దుస్తులు వేసుకోవడం వల్ల అతడికి వయసు తగ్గినట్టుగానే కనిపిస్తోంది. కానీ అక్కడున్న జనాలు మాత్రం అతన్ని పెద్ద ఆయనలాగే చూస్తున్నారు. ఆ విషయం అతడికి ఎంత మాత్రం నచ్చలేదని ఆమెకి అర్థమైంది. నేను అవంతిక. అనిరుద్ధ్ ఏదో చెప్పబోయాడు, కానీ అవంతిక అతడు చేయి పట్టుకొని మధ్యలోనే ఆపేసి,
ఈ కుర్రాడెవరో నాకు తెలీదు. బయట బాగా చలిగా ఉంది. పదండి కారులోకి వెళ్దాం అంది. అదే టైంకి తన్మయి ఆ కుర్రాడిని పక్కకు జరిపేసింది. అవంతిక తన్మయి వైపు కృతజ్ఞతగా చూసి అనిరుద్ని నల్లటి రోల్స్ రాయ్స్ కారు వైపు తీసుకెళ్ళింది. మీ కాళ్ళు ఇంకా పూర్తిగా నయం కాలేదు. ఇలా అటు ఇటు నడవకూడదు అని కంగారుగా అంది అవంతిక. ఇప్పుడు నొప్పేం లేదులే అనిరుద్ అన్నాడు. అతడి చూపులు అవంతిక చేతిలో ఉన్న పూల బొకే మీద పడ్డాయి. ఆ పూల బొకేలో ఒక గిఫ్ట్ ఉంది అని అతడు కాస్త సంకోచిస్తూ అన్నాడు. ఏంటి అని అవంతిక ఆశ్చర్యంగా అతడి వైపు చూసింది. నాకు గిఫ్ట్ తీసుకువచ్చారా? నేను మీకేమీ తీసుకోలేదే అంది. వాళ్ళ మధ్య చిన్నపాటి నిశ్శబ్దం వచ్చింది. గడిచిన వారం రోజులుగా ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. అసలు బయటికే వెళ్ళినప్పుడు అతడు ఈ గిఫ్ట్ ఎప్పుడు ప్లాన్ చేశాడో ఆమెకు అర్థం కాలేదు. అనిరుద్ధ్ కార్ డోర్ తీసి అవంతికను ముందెక్కమన్నాడు. నేను నీ దగ్గర నుంచి ఏమీ ఆశించి ఇవ్వలేదులే. అతడి గంభీరమైన గొంతు వినగానే అవంతిక గుండెల్లో మళ్ళీ చిన్నపాటి అలజడి. కారులో కూర్చొని పూలను పక్కకు జరిపి చూస్తే ఒక చిన్న పింక్ కలర్ బాక్స్ కనిపించింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక డైమండ్ నెక్లెస్ ఉంది. సింపుల్ డిజైన్, కానీ అందులో ఉన్న డైమండ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. అనిరుద్ధ్ వచ్చి పక్కన కూర్చుంటే అవంతిక అతన్ని ఏడిపిస్తూ అంది. మీకు ఆర్భాటం చేయడం నచ్చదనుకున్నాను, కానీ మీ టేస్ట్ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అంది. నీకు నచ్చలేదా? నీకు ఎలాంటివి ఇష్టం అని అనిరుద్ధ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. ఆడవాళ్ళందరికీ డైమండ్లు అంటే ఇష్టమని, పెద్దవి అయితే ఇంకా ఇష్టపడతారని అతను అనుకున్నాడు. అవంతిక ఆ నెక్లెస్ బయటకు తీసి అరచేతిలో పెట్టుకొని, ఈ డైమండ్ మరీ కొంచెం పెద్దగా ఉంది కదా, ఇంత పెద్దది వేసుకుంటే నా ఒంటికి బరువుగా కాస్త వికారంగా కనిపిస్తుంది అంది. అనిరుద్ధ్ ఆమె అందమైన చిన్న చేయి వైపు చూస్తూ ఆమె అన్న మాటతో ఏమాత్రం ఏకీభవించలేదు. ఆమె చేతిలో ఏది ఉన్నా అందంగానే ఉంటుంది. ఆయన గిఫ్ట్ ఇచ్చే పద్ధతే వేరు కాబట్టి తక్కువ ధరకు దొరికేవి ఇవ్వడం నా వల్ల కాదు అని అనిరుద్ధ్ తేల్చి చెప్పేశాడు. సరేలేండి, నేనేమీ అనలేదనుకోండి అని చెప్తూ నెక్లెస్ని మళ్ళీ బాక్స్లో పెట్టేసింది అవంతిక. అయినా నా కోసం వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పింది. నువ్వు పాట చాలా బాగా పాడావు అనిరుద్ధ్ అన్నాడు. ఆమె గొంతు అతడి మనసులో ఇంకా వినిపిస్తూనే ఉంది. నువ్వు ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో చదువుతున్నావా? అవంతిక పూలగుత్తిని గట్టిగా పట్టుకుంది. నేను ఆ కోర్స్ ఎందుకు ఎంచుకున్నానో తెలుసా మీకు? అనిరుద్ధు లేదు అన్నట్లు తలూపాడు. మా పిన్ని నా కోసం ఈ కోర్సు సెలెక్ట్ చేసింది. ఇది చాలా ఈజీ కోర్స్ అని మా నాన్నకి నూరు పోసి ఇందులో చేర్పించింది అంది అవంతిక. అవంతిక ఒకసారి ఊపిరి తీసుకొని మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసింది. అయినా ఆర్ట్స్ చదివితే పెద్దగా ఉద్యోగాలు ఏమీ రావులేండి. మా కాలేజీలో ఈ కోర్స్ చదివే వాళ్ళంతా బాగా ఉన్న వాళ్ళ పిల్లలే అంది అవంతిక. చివరికి మీ నాన్న ఆస్తి అంతా నీకే రాసిచ్చాడుగా. నిన్ను అనాథలా వదిలేయాలని ఆయన అనుకోలేదులే అని అనిరుద్ధ్ అన్నాడు. చనిపోయే ముందు ఆ విషయం నా దగ్గర ఎప్పుడూ చెప్పలేదు. అమ్మని మోసం చేశాడు. నన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు. నాకైతే ఆయనంటే అస్సలు నచ్చదు అని ఎంతో బాధగా చెప్పింది. బహుశా మీ అమ్మకి న్యాయం చేయలేకపోయాను, కనీసం మీ పిన్నికైనా న్యాయం చేద్దామని అనుకున్నారేమో అన్నాడు అనిరుద్ధ్. మీకెలా తెలుసు? మగవాళ్ళంతా ఇంతేనా అని ఎదురు ప్రశ్నించింది అవంతిక. మనం మాట్లాడేది మీ నాన్న గురించేగా అనిరుద్ధ్ అడిగాడు. అయినా సరే, మీ మాటలు చూస్తుంటే ఆయన మీద జాలి ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకని? కొంచెం సీరియస్గా అడిగింది అవంతిక. ఆ మాట అనగానే వాళ్ళ మధ్య మళ్ళీ గొడవ మొదలయ్యేలా అనిపించింది. దాంతో అవంతిక వెంటనే టాపిక్ మార్చేసింది. ఈరోజు కావాలని నాతో మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నారా అని అడిగింది. ఆమె తెల్లటి డ్రెస్ మీద బ్లూ జాకెట్ వేసుకుంటే అనిరుద్ధ్ బ్లూ టీషర్ట్ మీద తెల్లటి జాకెట్ వేసుకున్నాడు. అవంతిక వేసుకున్న జాకెట్ రంగు కాస్త ముదురుగా ఉన్నా ఇద్దరు ఒకేలాంటి బట్టలు వేసుకున్నారని అనుకుంటారు చూసే ఎవరైనా. ఆ ప్రశ్నకి అనిరుద్ధ్ కాస్త ఇబ్బంది పడ్డాడు. ఇంత క్లియర్గా కనిపిస్తున్న విషయాన్ని మళ్ళీ అడగాల? అవును, కావాలనే వేసుకున్నాను అని అనిరుద్ధ్ నిజం చెప్పేశాడు. దాంతో అవంతికకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళాక అవంతిక ముందుగా స్నానానికి వెళ్ళింది. ఆమె బయటకు వచ్చాక అనిరుద్ధ్ స్నానానికి వెళ్ళాడు. అవంతిక బెడ్ మీద పడుకొని ఫోన్ చూస్తుండగా పక్కనే ఉన్న అనిరుద్ధ్ ఫోన్ లైట్ వెలిగింది. ఫోన్ తీసి చూస్తే వినయ్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటో చూడకుండా ఉండలేకపోయింది అవంతిక. మెల్లగా ఓపెన్ చేసి చూసింది.
నీ భార్య పాట చాలా బాగా పాడింది, మంచి సింగర్ అయ్యే టాలెంట్ ఉంది అని ఉంది అందులో. అనిరుద్ధ్ ఫోన్కి లాక్ లేకపోవడంతో వెంటనే ఓపెన్ అయిపోయింది. ఒకవేళ పాస్వర్డ్ ఉంటే ఆమె చూడలేకపోయేదే. ఆ మెసేజ్ వెనకాలే వినయ్ ఒక వీడియో పంపించాడు. అందులో అవంతిక పాట పాడుతోంది. ఇందాక తన్మయ్యి కూడా ఇదే వీడియో పంపి కాలేజీ గ్రూప్లో ఇది బాగా వైరల్ అవుతుందని చెప్పింది. అవంతిక ఫోన్ని ఎక్కడుందో అక్కడే పెట్టేసింది. ఆ టైంలోనే ఆమె వేలు తగిలి అనిరుద్ ఫోన్ గ్యాలరీ ఓపెన్ అయింది. అందులో ఉన్న ఫోటోలు కనిపించాయి. అనిరుద్ధు స్నానం చేసి రాగానే అవంతిక అతడికి సైగ చేసింది. అతడు వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు. నాకు సడన్ గా వంట చేయాలనిపిస్తుంది. ఇప్పటి నుంచి మీకు నేను వంట చేసి పెట్టనా అని అవంతిక అడిగింది. అనిరుద్ధ్ ఆమె వైపు అర్థం కానట్లు చూశాడు. నిజంగానేనా? అనిరుద్ధ్ అడిగాడు. అవును, నిజంగానే. బాగా చేస్తానో లేదో తెలియదు కానీ నాకు ఇంతవరకు వంట చేసిన అనుభవం అయితే లేదు అని అవంతిక ఉత్సాహంగా అంది. రేపు ట్రై చెయ్యి అయితే అని అనిరుద్ధ్ అన్నాడు. సరే అని అవంతిక నవ్వింది. అతడి లైట్ కలర్ డ్రెస్ వైపు చూస్తూ, మీకు లేత రంగులు బాగా సెట్ అవుతాయి, ఎప్పుడు ఇలాంటివే వేసుకోండి అంది. వేసుకున్నాను, అయినా సరే వాడు నన్ను నీ అంకుల్ అనుకున్నాడుగా అని చిన్నపిల్లాడిలా అలుగుతూ అన్నాడు అనిరుద్ధ్. వాడు కావాలనే అన్నాడని మీకు తెలీదా ఏంటి అని అవంతిక ఏడిపిస్తూ అంది. అతడి ముఖాన్ని తన చేతిలోకి తీసుకుంటూ, ఈరోజు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు అంది. అనిరుద్ధ్ తన చేతులతో ఆమె చేతులను పట్టుకున్నాడు. అతడి కళ్ళల్లో చిన్న అనుమానం వచ్చింది. ఈ రోజేంటి ఇంత ప్రేమ చూపిస్తున్నావు? అతడు అలా చూసేసరికి అవంతిక చెంపలు ఎర్రబడ్డాయి. అతడి మెడ దగ్గరికి ముఖం దాచుకుంటూ, ఏం లేదు, మిమ్మల్ని ఇలా గట్టిగా పట్టుకోవాలనిపించింది అంతే అని తీయగా అంది. ఆ మాటలకి అనిరుద్ధ్ మనసంతా హాయిగా అనిపించింది. అతడు చేతులు చాపి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఆ తర్వాత రోజులు వేగంగా గడిచిపోయాయి. అనిరుద్ధ్ రోజంతా రూమ్లో పని చేసుకోవడం లేదా వంటింట్లో అవంతిక వంట చేస్తుంటే చూస్తూ కూర్చోవడం చేసేవాడు. అవంతిక కూడా రోజంతా వంట నేర్చుకోవడం మీదనే ధ్యాస పెట్టింది. న్యూ ఇయర్ ముందు రోజు ఉదయాన్నే రాజేశ్వరి గారు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పారు. అవంతిక అనిరుద్ధ్ ఇద్దరూ ప్రశాంతంగా టిఫిన్ చేసి పాత బంగ్లాకి బయలుదేరారు. మధ్యాహ్నం మీ అమ్మతో కలిసి తిందామా అని అనిరుద్ధ్ అవంతిక చేయి పట్టుకుని అడిగాడు. సుజాత గారిని కూడా అనిరుద్ధ్ ఇంటికి తీసుకువద్దామన్న అతడి ఐడియాని అవంతిక ముందే వద్దంది. ఆమె ఒప్పుకున్నా సుజాత గారు రావడానికి అస్సలు ఒప్పుకోరు. అవంతిక అనిరుద్ధ్ వైపు చూసి నవ్వుతూ, పర్లేదులే, ఈరోజు నీతో మాత్రమే గడపాలని ఉంది. మనమిద్దరం కలిసి చేసుకుంటున్న ఫస్ట్ న్యూ ఇయర్ కదా ఇది అంది. ముందు ముందు ఇలాంటివి చాలా వస్తాయిలే అనిరుద్ధ్ అన్నాడు. అవంతిక కిటికీలోంచి బయటకు చూస్తూ, అటు చూడండి, భలే ఉంది, ఒకసారి అక్కడికి వెళ్దాం అంది. ఆమె అలా చిన్నపిల్లలా మాట్లాడుతుంటే ఆ మాటలకి అనిరుద్ధ్ ఏడిపిద్దామనుకున్నాడు. కానీ మళ్ళీ ఊరుకున్నాడు. ఆమె మూడు పాడు చేయడం అతడికి ఇష్టం లేదు. టిఫిన్ అయ్యాక అవంతిక అనిరుద్ధ్ని బయటకు లాక్కొచ్చి తను చెప్పిన ప్లేస్కి తీసుకెళ్ళింది. అక్కడ ఉన్న వాళ్ళంతా దూరంగా నిలబడి వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోయారు. చాలా ఏళ్ల తర్వాత అనిరుద్ధ్ అలా నవ్వడం, ఒక చిన్న పిల్లాడిలా మారడం వాళ్ళు చూడడం ఇదే ఫస్ట్ టైం. సంతోషంగా ఉందా అని అవంతిక ఉన్నట్టుండి అడిగింది. ఆ, ఉంది. నువ్వు నా పక్కనే ఉంటే నాకు ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది అని అనిరుద్ధ్ మనసులోనే అనుకున్నాడు. కానీ బయటకు అనలేదు. రాత్రి న్యూ ఇయర్ వరకు మెలకుగా ఉండాలి కాబట్టి మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవడానికి ఇద్దరు ఇంటికి వెళ్ళారు. అనిరుద్ధ్ నిద్రపోయాక అవంతిక కళ్ళు తెరిచి అతడి ముఖం వైపు చూస్తూ ఉండిపోయింది. అతడిని ఎంత చూసినా ఆమెకి తనివి తీరట్లేదు. సమయాన్ని ఇక్కడే ఆపేయలేకపోతున్నందుకు ఆమెకి బాధగా అనిపించింది. ఈ క్షణంలోనే జీవితం ఆగిపోతే ఎంత బాగుంటుందో అనుకుంది. తను ఎంత మర్చిపోదామనుకున్నా అనిరుద్ధ్ ఫోన్లో చూసిన ఆ ఫొటోస్ను ఆమె మర్చిపోలేకపోతుంది. అనిరుద్ధ్ మనసులో ఇంకొకరిని పెట్టుకొని తనతో ఇలా ఎలా ఉండగలుగుతున్నాడు? ఆ ఫొటోస్ చూడనంత వరకు అపార్థాలన్నీ తొలగిపోయి వాళ్ళ మధ్య బంధం బలపడింది అనుకుంది. తన పై చదువుల గురించి కూడా అది తన డ్రీమ్ అని అతనికి చెప్పి వెళ్దామనుకుంది. వాళ్ళ బంధం ఇంకా స్ట్రాంగ్ అయ్యాక పిల్లల విషయంలో అతన్ని ఎలాగైనా ఒప్పించి తమ ప్రేమకి గుర్తుగా పుట్టే ఆ పిల్లలతో కలిసి సంతోషంగా ఉండొచ్చు అనుకుంది. ఆ పిల్లల్ని అతను వద్దు, అబార్షన్ చేయించుకో అంటే మాత్రం
ఏం చేయాలో ఆలోచించలేదు. ఈ విషయాలన్నీ అనిరుద్ధిని అడగాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ అతను మాట దాటేశాడు. ఒకవైపు పిల్లల గురించి ఆలోచన, ఇంకోవైపు ఆ ఫోన్లో ఫోటోలు. ఈ ఆలోచనల మధ్య అవంతికకి ఏం చేయాలో అర్థం కాలేదు. సాయంత్రం 4 గంటలకి అనిరుద్ధ్ లేచేసరికి పక్కన అవంతిక లేదు. అతడు బెడ్ దిగి ఆమె కోసం వెతుక్కుంటూ కిందకి వెళ్ళాడు. లేచారా? అవంతిక రాత్రికి వంట రెడీ చేస్తూ అంది. ఈరోజు రాత్రికి చికెన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు అని అడిగింది. అనిరుద్ధ్ వంటింటి గుమ్మం దగ్గర నిలబడి ఆమె పని చేస్తుంటే చూస్తూ ఉండిపోయాడు. ఈ రాత్రికి నేను వండితే ఎలా ఉంటుంది అని అడిగాడు. మీరా వంట చేయడమా అని అవంతిక ఆశ్చర్యంగా చూసింది. వెంటనే తన ఆప్రాన్ తీసేస్తూ సరే చేయండి, మీ వంట నేను ఎప్పుడూ తినలేదు అంది. నేను ఎప్పుడూ చేయలేదు, కానీ చూసి చేయగలను. నువ్వు వెళ్ళి హాల్లో రెస్ట్ తీసుకో. అనిరుద్ధు ఆ ఆప్రాన్ అందుకుంటూ అన్నాడు. నేను ఇక్కడే కూర్చొని చూస్తాను, పర్లేదా అని అవంతిక మెరుస్తున్న కళ్ళతో అడిగింది. అనిరుద్ధు వద్దనకుండా ఆమె కూర్చోవడానికి ఒక కుర్చీ వేశాడు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.